అగ్ర హీరోల సినిమాలు టాకుతో సంబంధం లేకుండా అంత ఇంత కలెక్షన్లు రాబడుతుంటాయి. ఎందుకంటే కంటెంట్ ఎలా ఉన్నా కానీ వాళ్ళు తమ స్టార్ పవర్తో జనాలను థియేటర్లకు రప్పించగలుగుతారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం కంటెంట్ కింగ్. చిన్న హీరోయిన్ పెద్ద హీరోయిన్ సరే సినిమా బాగుండి పాజిటివ్ సమాచారం వస్తేనే కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు వస్తున్నాయి. అదే నెగిటివ్ సమాచారం వస్తే మాత్రం ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ సరే మినిమం ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. దీనికి మనం లేటెస్ట్ ఉదాహరణగా లాల్ సలాం మూవీని చెప్పుకోవచ్చు. సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం లాల్ సలాం. ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలు విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రలు పోషించారు. శుక్రవారం ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ చిత్రం ఆడియన్స్ ఆశించిన విధంగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే పలు థియేటర్లలో జనాలు లేక షోలు క్యాన్సిల్ చేశారంటే కంటెంట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి అన్ని ఏరియాల్లో వాషౌట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. లాల్ సలాం సినిమాలో మెయినుద్దీన్ బాయ్ అనే పాత్రలో నటించారు రజనీకాంత్. ఇది ఫుల్ లెంత్ రోల్ కాదు, స్పెషల్ క్యామియో అయినప్పటికీ జైలర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తలైవారి నుంచి రాబోతున్న సినిమా కావడంతో మొదట్లో అందరిలో ఆసక్తి నెలకొంది. కానీ తీరా థియేటర్లోకి వచ్చాక నెగిటివ్ సమాచారం తెచ్చుకుంది. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ లోపించడంతో ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు. రజనీ స్క్రీన్ టైం కూడా తక్కువగా ఉంటుందని ముందే ఊహించినప్పటికీ అందులోనూ ఆయన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడంతో అభిమానులను నిరాశపరిచింది. రజనీ జైలర్ సినిమా 600 కోట్లకు పైగా గ్రాస్ వసూలను కొల్లగొట్టింది. తెలుగులోనూ కనీసం ఒక వారం పాటు థియేటర్లు ఫుల్ అయ్యాయి. దీంతో తలైవారు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారని అంతా అనుకున్నారు. నెక్స్ట్ మూవీతో బాక్స్ ఆఫీస్ షేక్ అవడం గ్యారంటీ అని అనుకున్నారు. కానీ జైలర్ మేనియా లాల్ సలాంకి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. తెలుగులోనే కాదు తమిళంలోనూ కూడా ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. దీంతో రెండో రోజు ఈ సినిమా ఫలితం ఏంటో అర్థమైపోయింది. ఇప్పుడు రజనీకాంత్ మాదిరిగానే సరిగ్గా 6 నెలల క్రితం మెగాస్టార్ చిరంజీవికి ఇలాంటి అనుభవం ఎదురైంది. గతేడాది ఆగస్టులో బోలాశంకర్ రూపంలో చిరు తన కెరియర్లోనే అతిపెద్ద ఫ్లాప్ను అందుకున్నాడు. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అలాంటి మాస్ ఎలిమెంట్స్తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఖచ్చితంగా హిట్ అవుతుందని భావించారు. కానీ చిరు లెక్క తప్పింది. జైలర్ చిత్రానికి పోటీగా వచ్చిన ఈ మూవీ ఏ దశలోనూ ఆడియన్స్ ఆకట్టుకోలేకపోయింది. దీంతో రెండో రోజు థియేటర్ల నుంచి తీసేయాల్సి వచ్చింది. అప్పుడు వాల్తేరు వీరయ్య తర్వాత చిరు బోలాశంకర్తో ఎలాంటి ఫలితాన్ని అందుకున్నారు. జైలర్ తర్వాత ఇప్పుడు లాల్ సలాంతో రజనీకాంత్ కూడా అదే రిజల్ట్ను చవి చూడబోతున్నారని అర్థమవుతుంది. ఇక్కడ ఈ రెండు సందర్భాల నుంచి మనం గమనించాల్సింది ఏమిటంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఎన్ని రికార్డులు ఉన్నా సరైన కంటెంట్ లేకపోతే ప్రేక్షకుల నిదర్శనంగా రిజెక్ట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న వారి అభిరుచులకు తగ్గట్టుగా కొత్తదనం ఉన్న కంటెంట్తో వస్తేనే సక్సెస్ అందిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకుని మన హీరోలు కథల సెలక్షన్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.